హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు అందరూ గోరు చిక్కుళ్ళు చిన్నులపాయ కారంతో వండుకుంటారు, అది కామను. కానీ ఈరోజు మనం వెరైటీగా గోరు చిక్కుళ్ళు కోడిగుడ్డుతో కలిపి ఫ్రై ఎలా అనేది చేసుకొని తిందాం. మీకు అది ఎలా చేయాలి ఏందనేది ఈరోజు వీడియో చూపిస్తాను. వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరు రెడీ అయినా? మనకు కావాల్సిన ఇంటిగ్రేట్ చూద్దాం. కోడిగుడ్లు పచ్చివి 4, చిక్కుళ్ళు ఏనలోల్చుకొని మనం ఉడకబెట్టుకున్నవి చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు. తర్వాత కారం, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, నల్లకొట్టుకొని చిల్లులపాయలు నల్లకొట్టుకోవాలి. కొత్తిమీర చేసేటప్పటికి మెంతిపొడి, జీలకర్ర పౌడరు, నల్ల మిరియాలు పౌడరు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకొని మనం బాండీని పై మీద పెట్టుకున్నాం. దాంట్లోకి ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నూనె కాగింది. దాంట్లోకి మనకి ఒక 3 ఎండుమిరకాయలని తుంచుకొని వేసుకుందాం. తాలింపు గింజలు, చిన్నులపాయ, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేగేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, కరివేపాకు వేసేసి కొద్దిగా కలదిప్పుకొని మనం ఇందాక చూపించాం కదా కోడిగుడ్డుని అట్లా పగల కొట్టుకొని దాంట్లో పోసేసుకోవాలి. 4 కోడిగుడ్లు ఇవి పగల కొట్టుకొని దాంట్లో మీరు డైరెక్ట్గా పోసుకోవచ్చు, లేదా ఒక గిన్నెలో పోసుకొని అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వచ్చేటప్పటికి హైలో పెట్టుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే ఉండాలండి, లేకపోతే నేను సోపనొచ్చి తక్కువ పోసుకుంటే. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. తక్కువ పోసుకుంటే మనకి నీసు వాసన లాగా ఉంటుంది. కొంచెం ఎక్కువే పోసుకోండి. నువ్వు చెప్పింది నాలో నేనెవరో ఏమిటో, నేను చూపింది నాలో పసుపండి కొంచెం. ఉప్పు మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాంట్లోకి జీలకర్ర పొడి లైట్గా వేసుకోండి, మళ్ళీ చేయవచ్చు. మనం చిటికెడు వేసుకోవాలి. మెంతిపొడి, మెంతిపొడి కూడా చిటికెడు. మిరియాల పొడి అంతే, ఒక చిటికెడు. మొత్తం వేసేస్తాం, కలదిప్పుకోవాలి. దాంట్లోకి కారం, తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా లైట్గా తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకొని. ఉప్పు కారం అనేవి ఎప్పుడైనా సరే ఒక్కోళ్ళకి టేస్ట్లకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక్కోళ్ళు ఒక రకంగా తింటుంటారు. ఇప్పుడు దానిలో చిక్కుడుకాయలు, స్మెల్ వస్తుంది కదా, గుమగుమలాడే వాసన వస్తుంది.
ఇది మన ఇంట్లో అందరూ లైక్ చేస్తారండి, ఇష్టంగా తినే ఆహారం ఇది, ఇష్టంగా తినచ్చు. ఈ చిక్కుడుకాయ కోడిగుడ్డు ఫ్రై ఇది చపాతీలోకి కూడా నంచుకొని తినచ్చు, చపాతీలు, పరోటాలోకి చపాతీలోకి నంచుకొని తినచ్చు. రొట్టె జొన్న రొట్టెలకి, రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ వాటిలోకి నంచుకొని తినచ్చు. పుల్కాల్లోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏదన్నా నైట్ ఫుడ్ తీసుకునేవాళ్ళు పుల్కా ఇది చేసుకొని తినేవాళ్ళు ఇట్లా దీన్ని వేసుకొని తినచ్చు. చిక్కుడుకాయ అనేది ఏంటంటే మన ఒంటికి ఇది పీచు పదార్థం కాబట్టి మన ఒంటికి విటమిన్ వస్తుంది. దిస్ ఈజ్ ద హెల్దీ ఫుడ్. ఒక 5 నిమిషాలు మీడియంలోనో హైలోనేనా? మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒక 5 నిమిషాలు. దీనంతా నేను కామెంటరీ మాత్రమేనండి, వీడియో కామెంటరీ మాత్రమే, మొత్తం చేసేదంతా మా ఆవిడ. ఇలా మూత పెట్టేసుకుందాం, కొద్దిగా ఆవిరిలో ఉడుకుతుంది. ఫ్రెండ్స్, కూర ఉడకడం అయిపోయింది, ఫ్రై వచ్చేసేటప్పుడు రెడీ అయింది. చూడండి ఒకసారి, చిక్కుడుకాయలో ఉన్న నీరు కూడా ఇనికిపోయింది, చూసారు కదా. కోడిగుడ్డుతో చిక్కుడుకాయ ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చపాతీ పుల్కా వాసన గుమ్మ వాడుతుంది. పొయ్యి ఆపేసేసింది, ఇంకా దించేసుకున్నాం. కోడిగుడ్డుతో చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, వేడివేడిగా అన్నం కూర రెండు మాడిపోతున్నాయి, పొగలు వస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్, చూసారుగా కోడిగుడ్డుతో చిక్కుడుకాయ ఫ్రై ఏమా టేస్టీగా ఉంది. మా ఆవిడ చపాతీలు ఉండంటే నాకు టైం లేదండి, ఇదిగో అన్నం పెట్టింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోని వాళ్ళు ఉంటే చేయండి, చేసిన వాళ్ళు మాత్రం చేయబాకండి, మళ్ళీ అది వెనక్కిపోద్ది. కాబట్టి చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంత కష్టపడుతున్నామండి, మీ నుంచి మేము కోరేది ఒక్క లైకేనండి. ఒక్క లైక్ చేయండి చాలు. చేతి బొమ్మ మీద ఒక్కటి వస్తుంది చాలు. మేము ఇంత కష్టపడుతున్నామండి, ఇంకా మంచి మంచి చేయాలన్నా మాకు కొంచెం ఆనందంగా ఉండాలి కదా. ఆ జనం అందరూ చూస్తున్నారులే మనవి అని కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి. వీళ్ళు ఎవరో పాపం బాగా కష్టపడుతున్నారు, డైలీ పెడుతున్నారు. ఏమైంది ఒక సబ్స్క్రైబే కానీ, దానివల్ల ఏంటంటే మన డబ్బులు ఏమీ రావు పోవు ఒక సబ్స్క్రైబ్ వల్ల. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, మీ రుద్ర.